ఇండో యూరోపియన్ చికెన్ చిప్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ ఇది చిప్స్ లాగా ఫ్లాట్గా కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట ఈ విధంగా. అలాగే కొద్దిగా మైదా పిండి డస్టింగ్ కోసం, చిల్లీ ఫ్లేక్స్, మైనీస్ ఇది డిప్ కోసం అన్నమాట, అలాగే కారపొడి, మస్టర్డ్ పేస్ట్, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, మిరియాల పొడి, ఇంకా బేసిల్, గార్లిక్ ఫైన్ చాప్. వీటన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లో ఇక్కడే వేసేసుకుందాం. ఓకే, ఫైన్ చాప్డ్ గార్లిక్ మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాం. తదుపరి కొరియాండర్, కొరియాండర్ ఇందులో కొంచెం తీసి మైనీస్లో వేసుకుంటున్నాను డిప్ కోసం. మిగిలింది మ్యారినేషన్లో కోసం మ్యారినేట్లో వేసేస్తాను బౌల్. ఇంకేమున్నాయి, చాపింగ్స్ ఏం లేవు కదా ఇంకా, రెడీ. మస్టర్డ్ పేస్ట్ వేసుకుంటున్నా, అందులో కూడా కొంచెం తీసి మైనీస్కి వేసుకుంటున్నాను. మిగిలింది మ్యారినేషన్ కోసం వేసేస్తాను అన్నమాట. ఓకే, కారపొడి, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, బేసిల్, సాల్ట్. ఓకే, దట్స్ ఇట్. దీన్ని చికెన్ వేసి మ్యారినేట్ చేసుకుందాం. చికెన్లో ఉన్న తడి ఉంది కదా, అదే సరిపోతుంది. దీనికి మళ్ళీ ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమి వేయక్కర్లేదు. ఓకేనా, దీన్ని కాసేపు అలాగా మ్యారినేషన్ కోసం ఉంచేసుకుందాం. 2 నిమిషాలు అట్లా మ్యారినేట్ అయిన తర్వాత తీసుకొని డస్టింగ్ చేసి ఫ్రై చేసుకుంటాం. ఓకే, మైదా డస్టింగ్ కోసం. ఎక్కువ నలిపేయకూడదు, పైనుంచి కోట్ మాత్రమే రావాలి. లోపల ఏదైతే మనకు మ్యారినేట్ అయ్యి మసాలా లేకపోతే ఆ ఫ్లేవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా లోపల ప్యాక్ అయినట్లుగా అవుతాయన్నమాట. ఈ విధంగా కోటింగ్ ఉంటాయి. చాలా చక్కగా ఫ్రై అయిన తర్వాత లోపల ఫ్లేవర్స్ అంతా ఉండి బయటకు వచ్చేయకుండా, ఆయిల్లో కలిసిపోయి బయటకు వెళ్ళిపోకుండా నీట్గా ఉంటాయి. అందుకని డస్టింగ్ చేసుకుంటాం, ఇలా రావాలి. ఓకే, పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసి ఫ్రై చేసుకోవాలి. ఇండో యూరోపియన్ అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది.
వి నో బ్రిటన్ రైట్, ఇంగ్లాండ్, బ్రిటన్ ఇవన్నీ కూడా వాళ్ళ నేషనల్ ఫుడ్, ప్రతి ఒక్కరికి నేషనల్ ఫుడ్ అంటూ ఉంటుంది కదా, అట్లా బ్రిటన్ నేషనల్ ఫుడ్ ఈజ్ నాట్ బ్రిటన్ ఫుడ్, యాక్చువల్లీ అది ఇండియన్ ఫుడ్. తెలుసా మీకు? చికెన్ టిక్కా మసాలా వాళ్ళ నేషనల్ ఫుడ్. కాబట్టి మనం ఇండో యూరోపియన్ చేసుకోవడంలో ఏం సంశయించాల్సిన అవసరం లేదు. అది అలా కాలుతూ ఉంటాయి. మనం ఏం చేద్దామంటే ఫోర్క్ తీసుకొని మైనీస్ని మిక్స్ చేసేస్తాం. చక్కటి డిప్ రెడీ అవుతుంది అన్నమాట. రైట్, ఇది కూడా రెడీ అయిపోయింది. ఒకేసారి ప్రజెంటేషన్ అప్పుడు వాడుకుందాం దాన్ని. ఇక్కడ చిప్స్ రెడీ అయిపోయాయి, అక్కడ మైనీస్ కూడా రెడీ అయిపోయింది. ఓవరాల్గా మనకు డిష్ రెడీ అయిపోయింది. వాట్ డూ వి సే? లెట్స్ గో టు ప్రెజెంటేషన్.